హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. అజ్ఞాతంగా ఉన్న అనుమానాలకు తగినట్టుగానే ప్రకృతి పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటుంది. ఓ సాయంత్రం సుజాత జానకిరాం ఇంటికి వెళ్ళి మాట్లాడి తిరిగి వస్తోంది. ఆమె ఇప్పుడు నాటకాల్లో వేయడం ఇంచుమించు మానేసింది. ఆ జిజ్ఞాస ఆమెలో పూర్తిగా అంతరించింది. కళాకారుల జీవితాలు విచిత్రమైనవి. ప్రపంచం ఎంత త్వరగా వాళ్లను తారాపదానికి తెస్తుందో అంత త్వరగా మర్చిపోతుంది. ఇక్కడో చిన్న రహస్యం ఉంది. ఓ కీర్తిపరుని యొక్క ఇతరుల ఆరాధనలో కొంచెం అసూయ కూడా మిళితమై ఉంటుంది. ఈ అసూయే వాళ్ల చేత త్వరగా విస్మరించబడేటట్లు చేస్తుంది. ఇందాకనే మబ్బులు గాఢంగా పట్టాయి. వర్షం కురుస్తుందేమోనని సుజాత అనుమానిస్తూనే ఉంది. అనుకున్నదంతా అయింది. గబగబా వాన చినుకులు పడడం మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే అది పెద్ద వర్షంగా మారిపోయింది. రిక్షావాడు చుట్టూ తెరలు కట్టేశాడు. అయినా ఆ ఖాళీల్లోంచి లోపలకు వర్షం పడి ఆమె తడిసిపోతోంది. పైగా చలి. ఆమె లోపల ముడుచుకొని కూర్చుని ఇప్పుడు బయటకెందుకొచ్చానురా భగవంతుడా అని చింతించసాగింది. ఆమె ఇల్లు ఇంకా మైలు దూరం పైగా ఉంది. ఈ వర్షంలో పెనుగాలిలో ఇలా తడుస్తూ అంత దూరం పోవడం ఎంత కష్టం. రిక్షావాడు ఏ క్షణానైనా ఆపేసేటట్లున్నాడు. ఆమె నిట్టూర్పు విడిచింది. ఈ కలత అంతే, ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆమె రోడ్డు పక్కన బురద నీళ్లలో పడిపోయింది. రిక్షా పక్కన తిరగబడిపోయింది. కళ అనుకుంది ఒక క్షణం. కాదు, నిజమే. రిక్షా మలుపు తిరుగుతూ బోల్తా కొట్టింది. లేద్దామని ప్రయత్నించింది కానీ కాళ్ళు పట్టేసినట్లుగా అనిపించింది. ఇంతలో వానలో తడుస్తూ పక్కనే ఉన్న ఇంట్లోంచి ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమెను భుజం పట్టి లేవతీశాడు. ఆమె తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. అతను ప్రభాకరం. సుజాత అన్నాడు పొడిగా. ఆమె చాలా నీరసంగా ఉంది. అన్నది. వర్షం తగ్గాక వెళ్దూగాని మా ఇంట్లోకి రా సుజాత. పద. అతను ఆమె భుజం పట్టుకుని నడిపించసాగాడు. ఆమె యంత్రబద్ధంగా అనుసరించింది. ప్రభాకరాన్ని ఏ దేవత కటాక్షించిందో లేక శపించిందో గాని అతను ఆ సమయానికి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. తల్లి చెల్లెలు బెంగుళూరు వెళ్లారు. ఆమెను తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆమెకు విచిత్రంగా ఉంది. ఆమె ఏదో ఆలోచిస్తోంది. బాగా తడిసిపోయావు సుజాత, మా చెల్లెలు బట్టలున్నాయి, ఇవ్వనా అన్నాడు ప్రభాకరం. వద్దు అన్నదామె. ఇలాగే ఉంటావా? పర్వాలేదు. తెరిచి ఉన్న ద్వారం గుండా వర్షం లోపలకు పడుతుంది. తలుపులు మూసివచ్చి ప్రభాకరం కిటికీ అద్దాల గుండా బయటకు చూస్తున్నాడు. మలుపు తిరుగుతూ రిక్షా తిరగపడిపోయింది. ఎవరో స్త్రీ నేలమీద పడిపోవడం గోచరించింది. పరిగెత్తుకు వచ్చాను, నువ్వైనావు అన్నాడు. థ్యాంక్స్ అన్నది సుజాత. అని అతని ముఖంలోకి చూసింది. అతను ఆ రోజు తనను బెదిరించి వెళ్ళాడు. అహంకార ప్రదర్శన చేశాడు. ఇతన్ని తలుచుకుని ఓ అవ్యక్తమైన భయంతో ఇన్నాళ్ళు మునిగిపోయింది. ఏదో పిశాచంలాగా వెన్నాడుతున్నట్లుగా వణికిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎదురుగా నిల్చున్నాడు. అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఎందుకు ఇతన్ని చూసి అంత బెదిరిపోయింది? అంత కిరాతకత్వం ఏముంది ఇతనిలో? ఎందుకలా చూస్తాడు? ఏముందా చూపులో? సుజాత అన్నాడు ప్రభాకరం. అతను కొంచెం దగ్గరగా జరిగాడు. విధి మనల్ని దగ్గరకు ఈడ్చుకు వచ్చింది. ఒక ఇంట్లో చేర్చింది. కొన్ని గంటలు ఇలా ఉంటాం అంతే. ప్రతి నిమిషమూ విలువైన గంటలు సుజాత ఇవి. ప్రతి నిమిషము విలువైన గంటలు సుజాత ఇవి అంటే అంది ఆమె కోపంగా. ప్రభాకరం దీనంగా, నువ్వు నన్ను ప్రేమించట్లేదని తెలుసు. నీ కోపంతో నన్ను ఉన్మత్తుణ్ణి చేశావు. రాక్షసుణ్ణి కూడా చెయ్యకు. నా హృదయంలో నీకున్న విలువ తెలుసుకోవేం అంటూ మరికొంత చేరువకు వచ్చాడు. వెళ్ళిపోతాను అంది ఆమె భీతావహంగా. వెళ్ళు అన్నాడు ప్రభాకరం. సుజాత లేచి నిల్చుంది. నా మురిపం తీర్చివెళ్ళు. ఆమె భయకంపితురాలై ఆగిపోయింది. తడిసిపోయిన ఈ దుస్తుల్లో ఎంత అందంగా ఉన్నావు సుజాత అంటూ అతను ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి ముఖంలోకి చూశాడు. విడు అంది వెనక్కి తిరుగుతూ. ఎందుకు విడవాలి అన్నాడతను. నేను దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి. నా కోసం ఈ సన్నివేశం ఎంతో దయతో సృష్టించబడింది అన్నాడు ముందుకు వస్తూ. ఆమె ముఖం పాలిపోయింది. జీవితంలో ఎన్నడూ పొందనంతటి భీతి ఆ విశాల నేత్రాలలో తొణికిసలాడింది.
ఎలాగో ధైర్యం తెచ్చుకుని ఛీ అంది. అతను చప్పున ఆమెను కౌగిలిలోకి తీసుకుని హృదయానికి అదుముకున్నాడు. ఆమె దీనంగా భీతహరిణిలా అతని కళ్ళలోకి చూసింది. ఆమె తడిసిన శరీరం మీద పెనుగులాడుతూ జారిపోయింది. ఛీ అంది. విడు మూర్ఖుడా అంది. బ్రతిమిలాడింది. ఏడ్చింది. గట్టిగా అరిచింది. అతనో చేత్తో ఆమె నోరు మూశాడు. క్రమంగా ఆమెలో శక్తి అంతరించసాగింది. ఆమె శరీరం అతని శరీరానికి అతుక్కుపోతుంది. అతను అలాగే ఆమెను లోపలకు తీసుకుపోయాడు. ఆమె మూసుకుపోతున్న కళ్ళకి ఏవో చిత్రమైన దృశ్యాలు కనిపించసాగాయి. ఒక్కసారి గట్టిగా మూలిగింది. ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. రెండు చేతుల్లో తలదాచుకుని ఏడుస్తూ ఉంది. ప్రభాకరం ఆమె పక్కన దీనవదనంతో కూర్చున్నాడు. నన్ను క్షమించు అన్నాడు. ఆమె ముఖాన్ని కప్పి ఉన్న చేతులు తొలగించి అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఒక్క నిమిషం అలా చూసి లాగి ఒక్క చెంపకాయ కొట్టింది. ఒక్క క్షణం నిర్ఘాంతపోయి ఆమె భుజం చుట్టూ చెయ్యి పోనిచ్చి జాలిగా నీకు తీరని అపచారం చేశాను సుజాత అన్నాడు. ఆమె ఆ చేతిని పరమ అసహ్యంగా అవతలకు త్రోసివేసింది. దూరంగా ఉండు అంది. మరు క్షణంలో ఆమె లేచి నిలబడింది. ఆమె నేత్రాలు అగ్నిశిఖల్లాగా ఉన్నాయి. గబగబా బయటకు వచ్చేసింది. వెనక నుంచి ప్రభాకరం కీచుకంఠంతో అన్న మాటలు ఆమె వినిపించుకోలేదు. అనూరాధ ఊళ్ళో లేదు. సుజాత ఇంటికి వచ్చి దీపం వేసి ఆలోచించసాగింది. తలుచుకున్న కొద్దీ ఆమెకు దుఃఖం పొంగి పొర్లి వస్తోంది. ప్రభాకరం తన జీవితాన్ని నాశనం చేశాడు. దుర్మార్గుడు. తానిప్పుడు అనాగ్రత పుష్పం కాదు. ఈనాళ్ల నుంచి అతన్ని చూసి తను ఎందుకు భయపడిందో ఇప్పుడు అర్థమైంది. ఈ శరీరాన్ని ఎన్నోసార్లు చంద్రం కోరాడు. పాపిష్టిది. మృదువుగా తిరస్కరించినది. ఎన్నిసార్లు? అబ్బా! ఎన్నిసార్లు తిరస్కరించింది? అదంతా ఎందుకు? ఈ ప్రభాకరానికి అర్పించడం కోసమేనా? ఇవాళో రేపో చంద్రం వస్తాడు. తను అతని ముఖం ఎట్లా చూడగలదు? చంద్రం తనని ప్రభాకరం నుంచి రక్షించుకోలేకపోయాడు. తనకేం ప్రమాదం జరగదని నమ్మాడు. తను అనుకోకుండా అతనికి తీరని అన్యాయం చేసింది. ఒట్టి పాపిష్టిది. అయోగ్యురాలు. చిచి! తన జీవితాన్ని విషపూరితం చేసుకుంది. ఆమెకేదో గుండెల్లో తొలుస్తున్నట్లుగా ఉంది. ఎన్ని అనుభవాలు! ఈ అల్పమైన జీవితంలో ఎన్ని విఘాతాలు, ఎన్ని దారుణాలు, పరంపరలు! అన్ని రకాల జీవితాన్ని చవిచూసింది. చివరకు తీరని అశాంతి మిగిలింది. ఈ చిన్నాభిన్నమైన జీవితాన్ని ఇహ జీవించలేదు. ఆగిపో సుజాత! ఇక్కడే ఆగిపో! నువ్వింక ముందుకు వెళ్ళడానికి వీలులేదు. ఇక ఈ ప్రయాణం విరమించు. బ్రతికి మరికొన్ని అగాధాలకు త్రవ్వకు. ఆమె కృతనిశ్చురాలయింది. తనకు ఇదే చివరి రోజు. ఇహ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది. ఆమె కళ్ళు తుడుచుకుంది. గబగబా యువతలకు వచ్చి తలుపులు తెరిచింది. వాకిట్లో ఎదురుగుండా ఓ వ్యక్తి నిలబడ్డాడు. ఆమె నిర్ఘాంతపోయి ఒక అడుగు వెనక్కి వేసింది. చంద్రన్ నవ్వుతూ నేను వస్తానని ముందుగానే తెలిసిందా సుజాత అంటూ లోపలికి వచ్చాడు. ఆమె అదరాలు కంపించసాగాయి. కాళ్లలో బలం నశించింది. తల ఎత్తి అతని ముఖంలోకి తిన్నగా చూడలేకపోయింది. అలా ఉన్నావేం సుజాత అన్నాడు చంద్రం లాలనగా. ఆమె ఇట్లా అనుకుంది. ఓ, నీకేం చెప్పను జరిగిందాన్ని గురించి. నువ్వెందుకు ఇన్నాళ్ళు ఆపేక్షించావు? ఆనాడే నీతో మొరపెట్టుకున్నాను. అనుకున్నంతా అయింది. చూడు, ఇప్పుడు చచ్చిపోయేందుకు పోతున్నాను. చెప్పు సుజాత. ఆమె హఠాత్తుగా అతని హృదయంలో తలదాచుకుంది. అతను నివ్వెరపోయాడు. కోపం వచ్చిందా అన్నాడు. ఆమె చుబుకం పైకెత్తి ఆమె తలపోయసాగింది. నేనేం చేద్దామనుకున్నాను? చచ్చిపోద్దామనుకున్నాను. అతను నా మీద అత్యాచారం చేశాడు. పగ తీర్చుకున్నాడు. ఒట్టి అబలనైపోయాను. ఇతనికేం సమాధానం చెప్పను? ఎన్నోసార్లు నీ కోరిక తిరస్కరించాను. చివరకు ఈ శరీరాన్ని తీసుకువెళ్ళి ఆ రాక్షసుడికి అప్పగించాను. మండిపోదేం నా గుండె? పగిలి ముక్కలు ముక్కలు కాదేం? అవును. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? చచ్చిపోయేది ఖాయం. కానీ ఈ చంద్రానికి అన్యాయం చేసిపోనా? ఎలా పోను? పాడు సుజాత. చివరకు నీ జీవితం ఈ రూపుదాల్చింది. ఆమెకు తెలియకుండానే కళ్ళ నుండి నీళ్లు ప్రసరించసాగాయి. అతను చేత్తో తుడుస్తూ నేనేమైనా అపచారం చేశానా? ప్రియా అన్నది సుజాత. ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఇతనికి అంకితమై జీవితాన్ని అంతం చేసుకుంటాను. తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా చేర్చింది. ఇది మీది ప్రియతమా, గ్రహించండి. అతను ఆమె పల్చని పెదవులను చుమ్మించాడు. ఏమలా? ఆమె అతని కంఠం వెనగ్గా చేతులు పోనిచ్చి అతన్ని తనకు దగ్గరగా అదుముకుంది. ఇది మీ శరీరం, ఇది మీ శరీరం అన్నది కంపిత స్వరంతో. అతన్నేదో మైకం కమ్మివేసింది. తన కలల పంట
అందాల రాశి, తన ప్రాణం, తన జీవం తనలో ఇప్పుడు కరిగిపోతోంది. ఈ ఊరు వచ్చి ఇంకా అరగంటైనా కాలేదు. హోటల్లో సామాను పడేసి తలైనా దువ్వుకోకుండా సరాసరి ఇక్కడకు వచ్చాడు. ఎదురుపడింది సుజాత. ఇట్లా అద్భుతంగా అర్థిస్తోంది. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కనులు మూతలు పడసాగాయి. ఆమె మెలకువగానే ఉంది. అతన్ని చూస్తోంది. ఏదో అస్పష్టంగా పలుకుతోంది. చివరకు స్పృహ తప్పిపోయింది. రాత్రి 2 దాటింది. సుజాత మంచం మీద నుంచి లేచి కూర్చుంది. పక్కన చంద్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని పెదాలపై తీయని చిరునవ్వు. అతని వంక పిచ్చిగా, ప్రేమగా చూసింది. దుఃఖంతో ఆమె కనురెప్పలు బరువెక్కాయి. ఆప్యాయంగా అతడి చెంపలు నిమిరింది. నిట్టూర్పు విడిచింది. మెల్లగా లేచి నిల్చుంది. తన కర్తవ్యం నెరవేరింది. బెడ్ లైట్ సన్నగా వెలుగుతోంది. చిన్నగా అడుగులు వేసుకుంటూ ఆ మందమైన కాంతిలో గుమ్మం దాకా వచ్చింది. తలుపులు తెరుద్దామని గడియ మీద చెయ్యి వేసింది. నేనేం చేస్తున్నాను అనుకుంది సుజాత హఠాత్తుగా. ఆమె అంతరాత్మ ఎదురు తిరిగింది. నేనెందుకు చావాలి చేయని తప్పుకు? బ్రతికి ఉండి సుఖాలెందుకు అనుభవించకూడదు? ఆ అర్హత పోగొట్టుకున్నానా? ఏమిటా అర్హత? ఎట్లా పోయింది? బ్రతికి ఉండాలి. కానీ ఈ అగ్ని చల్లారటం ఎలా? జ్వాలను శాంతింపచేయటం ఎలాగా? ఇది కసి, పగ. ఈ పగను తనతోనే తీసుకుపోతే ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమిటి? ఆమె కళ్ళు క్రోధారుణ ప్రజ్వలితాలైనాయి. చెయ్యి వెనక్కు తీసుకుంది. పెదాలపై విషహాసం ఒకటి ఉదయించింది. కళ్ళలో మెరుపొకటి మెరిసింది. మాధవరావు జీవితానికి మహా ఆఘాతం ఒకటి తగిలింది. ఆ దెబ్బకు తట్టుకోలేక అబ్బా అని గుండె పట్టుకుని కూలబడిపోయాడు. ఈ ప్రపంచంలో ఆయన ప్రాణప్రదంగా చూసుకున్న వాళ్ళు శివనాథరావు, సావిత్రి. మొదటి భార్య గతించినప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా అతి సుకుమారంగా పెంచాడు కొడుకుని. ఆ కొడుకు జీవితంలో ఇటీవల కొన్ని తగాదాలేర్పడ్డాయి. అతను సరోజిని ప్రేమించాడు. ఈ కుటుంబం అంటే తనకు ద్వేషం. సరోజిని శివుడు పెళ్లి చేసుకోవడానికి వీలులేదు. విఘాతం కలిగించాడు. కొడుకు బాధపడ్డాడు. అతని కోసం ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. వాడికి త్వరగా పెళ్లి చేసెయ్యాలి అనుకున్నాడు. ఉత్తరాలు రాశాడు. చెప్పాడు. అతను తిరస్కరించాడు. అంతేకాదు, ఎన్నడూ ఎదురు తిరగని వాడు నేడు సరోజినిని తప్ప ఎవర్నీ చేసుకోను అని కరాఖండిగా జవాబు రాసేశాడు. ఇదే కాదు, ఆయనకు తగిలిన దెబ్బ. ఇది ఇంకొకటి. సరిగ్గా ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. ఎవరినైతే ఆయన పువ్వులాగా చూసుకున్నాడో, బంగారంలా వాడుతున్నాడో ఆ వ్యక్తి అతని హృదయంలో మంటలు రేపింది. ఆ మంటలు ఇహ ఆరవు. ఉదయం 10 గంటల వేళ గేటు తెరుచుకుని ఓ సబ్ ఇన్స్పెక్టరు, 2 పోలీసులు, వాళ్ల మధ్య ఓ యువకుడు లోపలికి వచ్చారు. ఆ యువకుడు 2-3 ఇళ్ల అవతల ఉన్న మేడమీద అద్దెకుంటున్న రాఘవరావు. అందగాడు. ఇతని మీరు ఎరుగుదురా సార్? అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఎరుగుదును. తాలూకాఫీసులో ఉద్యోగం చేస్తున్న రాఘవరావు. ఇన్స్పెక్టర్ వినయంగా. షరాబ్ బజార్లో ఓ మార్వాడీకి నక్లెస్ దొంగచాటుగా అమ్ముతూ చూస్తుంటే ఇతన్ని పట్టుకున్నాం సార్. అది ఎక్కడిదని అడిగాం. మొదట తనదేనని దబాయించాడు. బెదిరించేసరికి దొంగతనం చెయ్యలేదని, మీ ఇంట్లో ఇచ్చారని చెబుతున్నాడు అన్నాడు. మాధవరావు గారు కోపంగా, మా ఇంట్లో ఇవ్వటమేమిటి? అన్నాడు. ఆ యువకుడు ముఖంలో నెత్తురు చుక్క లేదు. బిత్తర చూపులు చూస్తూ తల వంచుకున్నాడు. ఇన్స్పెక్టర్ ఇబ్బందిగా తల ఆడించి, ఎన్నిసార్లు అడిగినా అలాగే అంటున్నాడండి. అందుకని ఇక్కడకు తీసుకువచ్చాం. మీ ఇంట్లో ఇచ్చారంటాడు. మాధవరావు గారు మండిపడ్డారు. మతిభ్రమించి ఉండాలి. మా ఇంట్లో ఇవ్వడమేమిటి? ఇన్స్పెక్టర్ జేబులోంచి ఓ రాళ్ల నెక్లెస్ బయటకు తీశాడు. ఇదిగో సార్. మాధవరావు గారు దాని వంక చూశాడు. ఆయన చూపులు నిలిచిపోయాయి. గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. ఏది? అని వణుకుతున్న చెయ్యి చాపి దాన్ని అందుకున్నాడు. ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదు. ఏడాది క్రితం తను సావిత్రికి చేయించిన నెక్లెస్ ఈ రాఘవరావుకెలా వచ్చింది? నోరు విప్పి ఏదో అనబోయాడు. కానీ ఇంతలో ఏదో ఆలోచన మనసులో పాములా జరజరమని పాకింది. విద్యుద్ఘాతం తగిలినట్లుగా వణికిపోయాడు. ఒళ్లంతా నీరసం క్రమ్మివేసింది. ఇన్స్పెక్టర్ ఆయన ముఖముంక ఆతురతగా చూస్తున్నాడు. ఏం చెబుతాడోనని చూస్తున్నాడు. మరో క్షణంలో ఆయన ముఖం ఎర్రబడింది. కోపంతో కంపించాడు. ఇది మాదే. అతని చేతికి ఎట్లా వచ్చిందో అతనికే తెలియాలి అన్నాడు వ్యంగ్యంగా. రాఘవరావు దయాభిక్షను అర్థిస్తున్నట్లుగా జాలిగా చూశాడు. ఇన్స్పెక్టర్ తటపటాయిస్తూ, అతననేదేమంటే
మాధవరావు గారు కఠినంగా, దొంగతనం చేసేవాడు ఎన్ని మాటలైనా అంటాడు ఇన్స్పెక్టర్. నేను రిపోర్ట్ ఇస్తున్నాను. మా ఇంట్లోంచి నెక్లెస్ దొంగిలింపబడింది. మా ఆవిడ కొంచెం అజాగ్రత్త మనిషి. వస్తువులు బయట అక్కడా ఇక్కడా పడేస్తూ ఉంటుంది. అతను చేబుదుళ్ళ కోసం మా ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు. అంతే సంగతి అన్నాడు. రాఘవరావుకి ముచ్చెమటలు పోశాయి. గొంతు తడారిపోయింది. ఎలానో స్వాధీనంలోకి తీసుకుని బీదవాణ్ణి మీరు నిజం అంటూ ఆయన ఎర్రని కళ్ళకేసి చూసి భయంతో ఆగిపోయి తలవాల్చేశాడు. ఇన్స్పెక్టర్ సందిగ్ధంలో పడ్డాడు. ధైర్యం చేసి మీరు కొంచెం ఆలోచించండి సార్ అన్నాడు. మాధవరావు ఉగ్రుడై ఏమిటండి ఆలోచించేది? మీరితన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. నేను తర్వాత స్టేషన్కొచ్చి రిపోర్ట్ ఇస్తాను అన్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. చివరకు అయిష్టంగానే మీ ఇష్టం అన్నాడు. రాఘవరావుకి కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. అతను నోరు విడిచి నిజం చెప్పలేదు. తన మాటయందు నమ్మకముంచి ఎవరూ తన్ను కాపాడలేరు. తను చేసిన సాహసకృత్యాలు అతనికి జ్ఞప్తికి వచ్చాయి. అతన్నిప్పుడు పశ్చాత్తాపం ఆవహించింది. చేసిన తప్పుకు ఏమీ శిక్ష లేదు. చేయని తప్పుకు జైలు ప్రాప్తి. చివరిసారిగా మాధవరావు గారి వంక దీనంగా చూశాడు. పోలీసుల వెంట బయటకు వెళ్ళిపోయాడు. మాధవరావు గారు లేచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. సావిత్రి, సావిత్రి అని పిలిచాడు. సావిత్రి దూరంగా లేదు. ఆమె గోడ అవతల నుంచి ఈ తతంగమంతా చూస్తూనే ఉంది. భర్త లోపలికి రావడం కనిపెట్టి గబగబా పక్క గదిలోకి వెళ్ళింది. ఉద్వేగాన్ని అణచుకోవడానికి గుండె మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కుకుంది. భర్త పిలుపు వినిపించింది. ఆమె ఊపిరి బిగబట్టింది. ఇప్పుడు వెళ్ళి సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఆమె ముఖం మ్లానంగా అయ్యింది. చివరికి ఈ దుర్దశ ప్రాప్తించింది అనుకుంది సావిత్రి. ఇంతలో హఠాత్తుగా ఓ మొండి ధైర్యం కలిగింది. ముఖాన్ని ఆవరించి ఉన్న మలినపు ఛాయలు తొలగిపోయాయి. గద్ది బయటకు వచ్చి భర్తకెదురుగా తల వంచుకుని నిల్చుంది. తనకెదురుగా నిల్చున్న రెండవ భార్యను పైనుంచి కింద వరకు నిశితంగా చూశాడు మాధవరావు. తనను వంచిన మగువ. ఆయన్ని విపరీతమైన కోపం ఆవహించింది. సావిత్రి అన్నాడు కటువుగా. ఆమె తల ఎత్తి ప్రశ్నార్థకంగా చూసింది. నీ రాళ్ల నెక్లెస్ రాఘవరావుకి ఎలా వెళ్ళింది? సావిత్రి అలానే గుడ్లప్పగించి చూసింది. సడలిపోతుందన్న ధైర్యాన్ని కూడగట్టుకోసాగింది. చెప్పవేం? నేనే ఇచ్చాను అందామె స్పష్టంగా. ఆయన ఈ సమాధానం కోసం ఎదురుచూసినా ఎందుకో నీరయ్యాడు. గుండెలో ఎవరో కెలికినట్లయింది. ఆమెను కొంచెం సమీపించి అపశృతులు దొర్లే కంఠంతో మీ ఇద్దరికీ ఎన్నాళ్ల నుంచి సంబంధం ఉంది అన్నాడు. చాలా రోజుల నుంచి. చాలా రోజుల నుంచి? చాలా రోజుల నుంచి అని ఆయన గొణుక్కున్నాడు. ఇన్నాళ్ల నుంచి ఈ విషయం నాకు తెలియకుండా ఎలా దాగింది? నా కళ్ళబడకుండా ఈ వ్యవహారం ఎలా సాగింది? అబ్బా, ఎట్లా కప్పించింది నా కళ్ళు? ఎట్లా సాధ్యం? నేనింత అప్రయోజకుణ్ణి ఎట్లా అయినాను? నీకు సిగ్గు వేయడం లేదు? అని ఆమె తల తిప్పింది. ఆయన చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు. ఆమె పెదాలు బిగబట్టి బాధను సహిస్తూ ఊరుకుంది. చెంపకాయ కొట్టాక ఆయన చెప్పసాగాడు. ఎక్కడో కడుపుకు తిండి కూడా లభించని కుటుంబంలో పుట్టిన నిన్ను తీసుకువచ్చి ఓ వసతి కల్పించాను. సంపత్తి ఇచ్చాను, అధికారం ఇచ్చాను, సౌఖ్యం ఇచ్చాను, గుడ్డిగా ప్రేమించాను. విశ్వాసఘాతకి ఏం పని చేశావు? ఆమె పడగవిప్పిన నాగులా తల ఎత్తింది. ఆమె కళ్ళు విషాగ్ని క్రక్కుతున్నాయి. కసితీరా దూషించాలనుకుంది. కడిగి పారేయాలనుకుంది. అతనికి సిగ్గొచ్చేటట్లు చేయాలనుకుంది. కానీ వద్దు, వద్దు సావిత్రి, ఈ స్థితిలో నీవు రంకెవేయకు అనుకుంది అభిమానంగా. ఒక్కొక్కరి చేత అభిమానం గట్టిగా రంకెలు వేయింప చేస్తుంది. మరి ఒక్కొక్కరి చేత మౌనం ధరింపచేస్తుంటుంది. ఏమిటలా చూస్తావు అంటూ మళ్ళీ చెంప మీద కొట్టాడు. పో లోపలికి పో, నాకు మొహం చూపించకు అన్నాడు. ఆమె లోపలకు వెళ్ళిపోయింది. మాధవరావు గారు ఆలోచించసాగారు. ఆ వయసులో కలలో కూడా తలపోయని ఆ ఘోరం ఏమిటి? ప్రతీకారం తీర్చుకోవాలి. తనకు సాధ్యమవుతుందా? ఇంకా కొడతాడు, చీలుస్తాడు. తన కోపం తీరుతుందా? ఆ రాఘవరావును జైలుకు పంపిస్తాడు. ఏమవుతుంది? పరిష్కారం ఎట్లా? ఆయనకు మతిభ్రమించసాగింది. గుండెల్లో పోటు వచ్చింది. బాధతో గిలగిలా కొట్టుకుపోతూ గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఆగిపోతుందేమో. డాక్టర్కి ఫోన్ చేశాడు. తమ కుటుంబంలో అందరికీ గుండె జబ్బు ఉంది. చివరకు తన చావు ఇలా రాసిపెట్టి ఉందేమో. శరీరం గగుర్పొడిచింది. చావు భయంకరమైన మృత్యువు. డాక్టర్ వచ్చాడు. తన శరీరం నుంచి ఏకధారగా చెమటలు ప్రవహిస్తున్నాయి.
ఆయన పరీక్ష చేశాడు. ఆయన ముఖంలోకి ఆదుర్దాగా చూశాడు. డాక్టర్ ఏదో చెబుతున్నాడు. ఏదో సముదాయిస్తున్నట్లుగానే ఉంది. ఊరడిస్తున్నట్లుగానే ఉంది. అబద్ధాలు చెప్పకండి డాక్టర్. నేను బ్రతుకుతానో లేదో చెప్పండి. ఆయన ఆవేశపడుతున్నాడు. మానసికమైన కలత వలన ఇలా వచ్చింది. బాగా విశ్రాంతి తీసుకోండి అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయన మంచం మీద పడుకుని తపన పడసాగాడు. డాక్టర్ అబద్ధం చెప్పాడు. ఏదో మందు తాగమన్నాడు. అబ్బా, ఈ బాధ భరించలేను. ఎవరూ నా ఆలనా పాలనా కనుక్కోరే. నేను దిక్కులేని చావు చావాలా? కళ్ళు మూసుకుని మూలగసాగాడు. ఇంతలో ఎవరిదో మెత్తని స్పర్శ తగిలింది. ఓ శీతల హస్తం ఆయన నుదురు నిమురుతోంది. అబ్బా, ఎంత బావుంది! ఇప్పుడు ప్రపంచంలో ఇంతకంటే సుఖం ఎవరివ్వగలరు? ఇలా చచ్చిపోతే ఏం బాధగా ఉందా అని ప్రశ్నిస్తోంది మృదుకంఠం. ఆయన కళ్ళు తెరిచాడు. చిచి, అవతలకు పో పాపిష్టిదానా అని అవతలకు త్రోసేశాడు సావిత్రిని. అబ్బా, కొడుకు ఎంత కఠినంగా రాశాడు ఉత్తరం. ఈ వృద్ధాప్యంలో తనకిన్ని మనస్తాపాలా? సావిత్రి, సావిత్రి అని పిలిచాడు. సావిత్రి వచ్చింది. అబ్బాయి వచ్చాడా? అతనికి మనమేమీ రాయలేదుగా. రాయలేదు? వాడిక్కడికి రావడం నీకిష్టం లేదు? దగ్గరికి రాకు, అక్కడే ఉండు. అవతలకు పో. వీరయ్య, త్వరగా రారా. ఉన్నపళంగా బయలుదేరి రమ్మని అబ్బాయి గారికి టెలిగ్రామ్ ఇప్పించు. ఆవిడ్నే రాయమను. త్వరగా పో. రాత్రి 1 గంట అయింది. మాధవరావు గారు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాడు. సావిత్రి వేరే గదిలో పడుకుంది. ఏడుస్తోంది. ఆమె ఏడుస్తుందని ఆయనకు తెలుసు. ప్రియుడికి సంబంధించిన ఆపదను గురించి ఏడుస్తుందేమో. ఆడది. గదిలో చిన్న దీపం వెలుగుతోంది. సర్వత్రా నిశ్శబ్దంగా ఉంది. బయట వీధిలో ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఆయన మెల్లగా లేచి కూర్చున్నాడు. పరమ నీరసంగా ఉంది. అయినా పడుకోబుద్ధి కావటం లేదు. అబ్బా, ఏమిటి తపన! ప్రపంచమంతా చీకటిమయమై ఉంటే బావుండును. ఈ వెలుతురు భరించడం దుస్సహంగా ఉంది. అతి కష్టం మీద లేచి నిల్చుని దీపం ఆర్పేద్దామని వెళ్ళసాగాడు. గోడ కానుకుని నిల్చుని స్విచ్ ఆర్పేశాడు. ఏం చేశాడు? తనేం చేశాడు? గతమంతా కళ్లకు కట్టినట్లుగా కనిపించసాగింది. తను సావిత్రి జీవితాన్ని నాశనం చేశాడా? కొడుక్కి ద్రోహం తలపెట్టాడా? ఎక్కడో ఏదో వెలుగు గోచరించసాగింది. ఆర్పినా ఆరని దీపం ఎక్కడిది? ఎందుకట్లా వెలుగుతోంది? ఆయన భయంతో కళ్ళు మూసుకున్నాడు. అయినా రేఖామాత్రంగా ఆ జ్యోతి కనిపిస్తూనే ఉంది. పశ్చాత్తాపం మెంటికి ఎగిసింది. తను అర్థంలేని నమ్మకాలతో, చాదస్తాలతో, గర్వంతో ఇతరుల జీవితాలు పాడు చేస్తున్నాడు. తనలో నుంచి ఏదో అజ్ఞాత శక్తి నువ్విక బతకమని చెబుతోంది. కళ్ళు తెరవమని ఆజ్ఞాపిస్తోంది. తనకు ప్రాయశ్చిత్తం ఏమిటి? సావిత్రిని క్షమిస్తే అది క్షమించటం అవుతుందా? క్షమించాననుకోవటం సాధ్యం కాదా? తనే క్షమాపణ కోరితే తన అభిమానం ఒప్పుకుంటుందా? తను ఎలాగూ చచ్చిపోతాడు. ఏదో ఓ పరిష్కారం సూచించి చావడమా? అస్పష్టమైన దశలో పోవడమా? నేను సావిత్రిని పిలుస్తాను. నువ్వు రాఘవరావుని ప్రేమించావా అని అడుగుతాను. ఆమె తల ఊపుతుంది. అతన్ని విడిపిస్తాను. పెళ్లి చేసుకో అంటాను. అవును, ఈ త్యాగం చేస్తాను. త్యాగమా ఇది? కర్తవ్యం. అవును, ఇది నా బాధ్యత. సావిత్రి అని కేకేశాడు. పక్క గదిలో లైటు వెలిగింది. సావిత్రి గుమ్మందాకా వచ్చి చీకట్లో ఏమీ కనపడక ఎక్కడున్నారు అంది హీనకంఠంతో. ఆయన స్విచ్ నొక్కాడు. సావిత్రి ద్వారంలో నిలబడింది. ఆమె వంక ఏకాగ్రంగా చూశాడు. చెప్పాలనుకున్న మాటలు నోటిదాకా వచ్చి ఆగిపోయినాయి. ఆమెను చూస్తున్న కొద్దీ కోపం ఆవహించింది. అవతలకు పో అని అరిచాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆయన నిస్పృహగా ఎందుకు వెళ్ళగొట్టానా అనుకున్నాడు. తను ఆమెతో నిర్ణయం ముఖం మీద చెప్పలేడు. ఏమిటోగా ఉంటుంది. చేసే పని గుట్టుచప్పుడు కాకుండా చేసిపోతే మంచిది. అదే బావుంటుంది. ఉన్నట్లుండి కొడుకు మీద ప్రేమ పొంగిపొర్లి సాగింది. చిన్నతనానే తల్లిని కోల్పోయిన నిర్భాగ్యుడు. వాడిమీదనా తన పట్టుదల, పంతాలు. తనకు ఇష్టం లేకపోతే పోని, సరోజిన్నే పెళ్లి చేసుకొని సుఖపడని. ఇప్పుడు బావుంది. ప్రశాంతంగా ఉంది. తృప్తిగా, వికాసంగా ఉంది మనసు. ఆయన మెల్లిగా మంచం మీదకు వచ్చి పడుకున్నాడు. ఉదయం 6 అయ్యేసరికి లేచి తిన్నగా టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కు రింగ్ చేశాడు. నేనే ఇచ్చాను ఆ నెక్లెస్. అతను దొంగతనం చెయ్యలేదు. అతన్ని విడిచిపెట్టండి అని చెప్పాలనుకున్నాడు. చూడండి ఇన్స్పెక్టర్. ఏమిటి? మాట రాదేం? మనసు ఎందుకు ఎదురు తిరుగుతోంది?
ఆయన చెప్పలేకపోతున్నాడు. ఓసారి ఇక్కడకు వస్తారు? నేను రాలేను. చాలా జబ్బుగా ఉంది. గుండెలో ఏదో కలుక్కుమంది. సోఫాలో కూలబడిపోయాడు. తను అనుకున్నది ఎందుకు చెప్పలేకపోయాడు? ఇప్పుడు వస్తాడుగా ఇన్స్పెక్టర్, వచ్చాక చెబుదాం. సావిత్రి లోపలెక్కడో ఉంది. తనని బ్రతిమిలాడదేం? తన ప్రియుణ్ణి కాపాడమని అర్థించదేం? ఒట్టి లాలన తీరటానికే గాని ప్రియుడు కాదేమో. అతడేమైనా ఆమెకు చింతలేదేమో. నిమిషానికి గుండెల్లో పోటు ఎక్కువైపోతోంది. తలంతా విపరీతంగా దిమ్మగా ఉంది. ఏదో లోకం నుంచి ఎవరిదో కీచుగొంతుకు అరుస్తున్నట్లుగా ఉంది. చెయ్యి వేసి గట్టిగా అదిమిపట్టాడు. వీరయ్యా, వీరయ్యా అని అరిచాడు. వీరయ్య వచ్చాడు. ఇట్లా రారా, నన్ను గట్టిగా పట్టుకో, ప్రాణం పోతోంది. కాదు, వద్దు, డాక్టర్కి ఫోన్ చెయ్యి, త్వరగా రమ్మని. నీ మొహం, నువ్వేం చేస్తావు? నేనే, అబ్బా లేవలేను, ఈ బాధ భరించలేను. దాన్నిలా రమ్మను, ఫోన్ చెయ్యమను. సావిత్రి వచ్చి ఫోన్లో డాక్టర్ గారిని రమ్మని పిలిచింది. సావిత్రి అన్నాడు. దగ్గరకు వచ్చింది. ఆ దీపం ఆర్పెయ్యి. అబ్బా, అంత వెలుగు చూడలేకుండా ఉన్నాను. ఎక్కడండి అని అడిగింది ఆమె తడబడుతూ. అదిగో అక్కడే, అగ్నిదీపం కనబడటంలా? అక్కడే. ఓ, నువ్వా? పో అవతలకు. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. పరీక్ష చేశాడు. అతని చెయ్యి గట్టిగా పట్టుకుని, చెప్పండి, ఇంకా ఎన్ని నిమిషాల్లో నా గుండె? అతను మృదువుగా విడిపించుకుని బలవంతంగా ఓ ఇంజెక్షన్ ఇచ్చి, మీరలా గాబరా పడకూడదు, బాగా రెస్ట్ తీసుకోవాలి. ఈ సోఫాలో పడుకున్నారేమిటి? లోపలకు పోయి హాయిగా పరుపు మీద పడుకోండి. దేని గురించి ఆలోచించకండి. మళ్ళీ మధ్యాహ్నం వస్తాను అని భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు. సావిత్రి వెనకాలే వెళ్ళింది. ఆమె తిరిగి వస్తుండగా, ఏమన్నారు అని అడిగాడు వణుకుతున్న గొంతుతో. ఆమె నిలబడిపోయి నిశ్శబ్దంగా ఊరుకుంది. చెప్పు, ఇలా దగ్గరకు రా, పలవాలేదులే, చెప్పు. ఏమిటి నీతో రహస్యంగా అంటున్నాడు? నేనేమీ భయపడను సావిత్రి. నా ముందు దాస్తావా? చెప్పవా? ఆయన కంఠం గడగడా వణికింది. కళ్ళ నుంచి నీళ్లు కారసాగాయి. సావిత్రి ఆయన తల దగ్గరకు వచ్చి నిలబడింది. కన్నీళ్లు కార్చసాగింది. ఎందుకేడుస్తున్నావు? నువ్వు కంటతడి పెట్టడం ఈ మధ్యనే చూస్తున్నాను. నీకన్యాయం చెయ్యనులే సావిత్రి అన్నాడు జాలిగా చూస్తూ. ఆమె వచ్చి ఆయన పాదాల చెంత కూర్చుంది. తల వంచుకుని నేలకేసి చూస్తోంది. ఇలా ఎందుకు చేశావు సావిత్రి అన్నాడాయన. ఆమె తల ఎత్తి భర్త ముఖంలోకి చూసింది. పెదాలు వణుకుతున్నాయి. ఏదో చెబుదామనుకుంది. ఇంతలో అడుగుల చప్పుడైంది. పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడు. ఆమె చప్పున లేచి లోపలకు వెళ్ళిపోయింది. ఆయన నీరసంగా తడారిపోయిన కంఠంతో, రండి ఇన్స్పెక్టర్ గారు, అలా కూర్చోండి, రిపోర్టు రాసుకోండి, సంతకం పెడతాను అన్నాడు. సావిత్రి తలుపవతల నుంచి ఆలకిస్తోంది. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా, రిపోర్టా? మీరు ఇంకేమో చెబుతారనుకున్నాను అన్నాడు. మాధవరావు గారు, నేనేమన్నాను? ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అంటూ ఆలోచించాడు. జరిగిందంతా జ్ఞాపకం వచ్చింది. తను ఇప్పుడు నిజం చెప్పబోతున్నాడు. తలుపవతల గాజులు గలగలమన్నాయి. తనను చూసి ఎవరో పకపకా నవ్వినట్లయింది. చప్పున కోపం వచ్చింది. వీళ్ళంతా తనని దగా చేశారు. పగ తీర్చుకోవాలి. ఆయనలో స్వార్థబుద్ధి పనిచేసింది. రాసుకోండి ఇన్స్పెక్టర్, నేను సంతకం పెడతాను. మా ఆవిడ పొరపాటున నెక్లెస్ బయట వదిలేసింది. ఆ సమయానికి ఏదో పనిమీద వచ్చినట్లుగా రాఘవరావు మా ఇంటికి వచ్చాడు. నగపోయింది. అబ్బా, రాసుకున్నారా? ఇలా తెండి, సంతకం పెడతాను. ఇహ వెళ్ళండి ఇన్స్పెక్టర్. ప్రస్తుతం ఇంకేం ప్రశ్నలు వేయకండి. నా ఆరోగ్యం బాగాలేదు. ఆయన ముఖం ఇటు తిప్పుకున్నాడు. చెమటలు దిగజారిపోతున్నాయి. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఏం చేశాను? నేనేం చేశాను? లోపల సావిత్రి ఏం చేస్తోంది? ఆయనకు దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది. తను దుర్మార్గుడు, పతితుడు, నీచుడు. లేచి కూర్చుందామనుకున్నాడు. శక్తి లేదు. శరీరం పూర్తిగా స్వాధీనం తప్పిపోతోంది. ఏదో మగత కమ్మివేస్తోంది. గుండెను ఎవరో పిండినట్లుగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. మంట, తపన, ఆరాటం. సావిత్రి, సావి. కళ్ళు తుడుచుకుని లోపల నుంచి ఆమె వచ్చింది. నిర్ఘాంతపోయింది. ఆయన నోట్లోంచి నొరగ కారుతుంది. కళ్ళు దీనంగా చూస్తున్నాయి ఆమె వంక. నన్ను నాన్నా! కళ్ళు కష్టం మీద అటు తిరిగాయి. శివనాథరావు ఆయన తల దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని, ఎలా ఉంది నాన్న అని అడుగుతున్నాడు. మాధవరావు గారు ఏదో సంజ్ఞ చేయడానికి ప్రయత్నించసాగాడు. డాక్టర్కి కబురు పంపలేదా పిన్ని అంటూ శివనాథరావు తండ్రి ముఖంలోకి వంగి, నాన్నా అని పిలిచాడు.
ఆయన కొడుకు ముఖంలోకి ఆశగా చూస్తున్నాడు. తన చివరి దశలో కనిపించాడు. వాడిని చూస్తే జాలేస్తోంది. వాడిని సుఖపడని పెదాలు కదల్చడానికి విశ్వప్రయత్నం చేయసాగాడు. వంటగాడు గోవిందు, పనిమనిషి వీరయ్య పరిగెత్తుకు వచ్చారు. ఈ విషాద సన్నివేశం వీక్షింపసాగారు. ఎలాగో గొంతు స్వాధీనమైంది. ఆయన నాలిక నిజమైన ఆంతర్యం యొక్క ఆజ్ఞాబద్ధురాలై ఇట్లా పలికింది. నేను పోతున్నా. నువ్వు సరోజిన్ని వద్దు ఆ కుటుంబం. శివనాథరావుకు అసహ్యం వేసింది. నిగ్రహించుకున్నాడు. ఇంతలో ఓ బలీయమైన ఆలోచన అతన్ని ఆవహించింది. అలాగే నానా అన్నాడు. చేతిలో చెయ్యి. అతను అలాగే చేతిలో చెయ్యి వేసి తండ్రిని పట్టుకున్నాడు. ఏం పని చేశావు అని కుయ్యోమని మొత్తుకుంది మాధవరావు మనసు. అనుకున్నదేమిటి, చేసిందేమిటి? కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. కొడుకు వంక చూశాడు. చూపు కొంచెం పక్కకు మరల్చాడు. సావిత్రి, అదిగో వెలుగు. మహత్తరమైన కాంతిపుంజం. దాని ప్రభావంతో ప్రపంచం దగదగా మెరుస్తోంది. నలువైపులా ఆ కిరణాలు కమ్మేస్తున్నాయి. చెయ్యి చాచాడు. అదే అదే కానీ సమయం మించిపోయింది. శక్తి ఉండగా ఆ వెలుగుతో తన ఆత్మలోని మలిన తుషానలం కడిగివేసుకోలేకపోయాడు. ఆ చెయ్యి పక్కకు వాలిపోయింది. అంతా గొల్లుమన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.